కొత్త లింక్స్, ఎనీ లింక్ ఎయిదర్ ఇన్ వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ మీ బ్యాంక్ అకౌంట్కి, సేవింగ్స్ అకౌంట్ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలని కానీ, మీ క్రెడిట్ కార్డు డీటెయిల్స్ అప్డేట్ చేయాలని కానీ, కేవైసీ పర్టికులర్స్ ఏవి కూడా మీకు సంబంధించిన కొందరు వీడియో కాల్స్ చేస్తున్నారు క్రైమ్ బ్రాంచ్ అని చెప్పి, బాంబే, ఢిల్లీ నుంచి ఏదో డ్రగ్స్ పోతున్నాయి, దాంట్లో మీ అడ్రస్ ఉంది, అది పాకిస్తాన్ నుంచి డ్రగ్ కొరియర్ వచ్చిందని, ఇలా రకరకాల ల్యాండ్ రికార్డ్స్ మనకు, అలాగే కులగణన సర్వే జరుగుతున్నప్పుడు కులగణన సర్వే చేసే టీమ్స్ లాగా మన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నట్టు వాళ్ళు కొన్ని లింక్స్ పంపించడము, వాట్సాప్లో కూడా ఈ లింక్స్ని షేర్ చేయడము, ఇటువంటివన్నీ చేసి సాధారణ పౌరుల్ని, ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఆ ట్రాప్లో పడుతున్నారు. దయచేసి ఎటువంటి లింక్స్ కూడా మీరు దయచేసి ఒక్కదండి. మీకు ఏదైనా కులగణన సర్వే కానీ, ఇంకోటి కానీ, ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్ కానీ లింక్స్ రూపంలో ఎవరు పంపించరు, మీకు అధికారులే వస్తారు. కులగణన సర్వే కానీ, ఇంకోటి కానీ, ఇటువంటిది ఎనీ సర్వే గవర్నమెంట్ వైపు నుంచి టేకప్ చేసే సర్వేలలో వాళ్ళు మీ ఇంటికి వస్తారు. బ్యాంక్స్ ఏదన్నా మీ డీటెయిల్స్, కేవైసీ అప్డేషన్ కానీ ఇటువంటి ఏదున్నా కూడా ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి మీ ఫోన్ కాల్ వస్తుంది. మీరు బ్యాంక్లో మీకు పరిచయం ఉన్న మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్స్, అలాగే క్లర్క్స్ మీకు టచ్లో ఉంటారు. వాళ్ళతో మీరు మాట్లాడి ఏదైనా క్లారిటీ తీసుకున్న తర్వాతనే రియల్గా బ్యాంకు వాళ్ళు ఒక సమాచారం అడిగినప్పుడు వాళ్ళు మీకు ల్యాండ్లైన్లో కాల్ చేస్తారు. అప్పుడు మీరు బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు అడిగిన సమాచారం ఇచ్చి ఆ విధంగా మీరు సేఫ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ డ్రగ్ ఎక్కడికో కొరియర్లో వెళ్తుంది, ఇవన్నీ కూడా ఫ్రాడ్ అండి. మీకు సంబంధం లేనివి, మీరు చెయ్యనివి మీరు స్పందించాల్సిన అవసరమే లేదు.